ఇలా తగ్గాం అలా పెరిగాం అనే కాన్సెప్ట్ ఉండకూడదు అని అంటే సస్టైనబుల్ హెల్దీ వెయిట్ లాస్ మెయింటైన్ చెయ్యాలి అని అంటే మీ ఫుడ్ ఇంటేక్ని మీ డైట్ని ఇలా ప్లాన్ చేసుకుని చూడండి. డైట్ అంటే పొట్ట మార్చేసుకోవడము లేదా నోరు కట్టేసుకోవడము కాదు. మంచి ఫుడ్ని సరైన పద్ధతిలో సరైన పోర్షన్లో సరైన టైం లోపలే ఎటువంటి న్యూట్రిషన్ లాస్ లేకుండా మీ బాడీకి అందిస్తూ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడం. జనరల్గా మార్కెట్లో డిఫరెంట్ నేమ్స్తో ఏదో ఒక కొత్త డైట్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. వెయిట్ లాస్ కోసమో ఫ్యాట్ లాస్ కోసమో రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. కానీ మీ బాడీకి అందించాల్సిన న్యూట్రిషన్ లాస్ అవ్వకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ బాడీకి ఓనర్గా మీదే. గుర్తుంచుకోండి, బికాస్ యువర్ బాడీ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ యూ హ్యావ్ టు లివ్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. సో మీరు ఏ స్టెప్ తీసుకుంటున్నా బీ కాన్షియస్, బీ వైజ్. అలాగే యంగ్ అండ్ ఎనర్జెటిక్గా హెల్దీగా బాడీ మెయింటైన్ అవ్వాలి అని అంటే మన బాడీకి అందించాల్సిన న్యూట్రిషన్ని సరైన పద్ధతిలో బాడీకి అందిస్తూ బ్యాలెన్స్డ్గా డైట్ని మెయింటైన్ చేయండి. ఇలా చేస్తే ఇది మీ సస్టైనబుల్ వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. సో బరువు తగ్గాలి, తగ్గిన బరువు వెంటనే పెరగకూడదు. అలాగే సస్టైనబుల్గా మెయింటైన్ అవ్వాలి అని అంటే మీ డేని ఇలా ప్లాన్ చేసుకుని చూడండి. మీరు చేయగలుగుతారు కూడా. కానీ మీరు ఏ ప్రాసెస్ స్టార్ట్ చేసినా ఏది స్టార్ట్ చేసినా చిన్నగా స్టెప్ బై స్టెప్ చేయండి. బాడీని సడన్ షాక్స్కి గురి చేయొద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మార్నింగ్ నిద్ర లేచేటప్పటికే మన బాడీ డీహైడ్రేషన్ స్టేట్లో ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని కేర్ చేయండి. కుదిరితే గోరువెచ్చని నీళ్ళు, లేదు అంటే నార్మల్ ప్లెయిన్ వాటర్ని ఒక గ్లాస్ తాగండి. వీలైనంత వరకు కూర్చుని నిదానంగా తాగండి. అలాగే కొంతమంది 1 లీటర్ వాటర్ ఎట్ ఏ టైం తాగేస్తారు. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. మీకు ఆల్రెడీ అలవాటు ఉంటే 2 గ్లాసెస్ వాటర్, లేదు కొత్త అయితే కనుక ఓన్లీ 1 గ్లాస్ వాటర్ని తాగండి, సరిపోతుంది. ఎందుకంటే మీరు అతిగా ఒకేసారి 1 లీటర్ వాటర్ తాగినా మీకు ఎయిదర్ వామిటింగ్ సెన్సేషనో లేదా హెడేక్ గానో ఫీల్ అవుతారు. సో మీరు తాగే 1 or 2 గ్లాసెస్ వాటర్ వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే మీ ఇంటెస్టైన్స్ కొంత క్లీన్ అవుతాయి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి నానబెట్టిన నట్స్ను లేదా మీకు నచ్చిన సీజనల్ ఫ్రూట్ను ప్రిఫర్ చేయండి. లేదు కుదిరితే రెండిటిని 1 అవర్ గ్యాప్తో విడివిడిగా తీసుకోండి. మార్నింగ్ లేచాక ఎయిదర్ కాఫీ ఆర్ టీ అలవాటు ఉన్నవాళ్ళు ఉన్న పళంగా ఒక్కసారిగా పూర్తిగా ఆపేయాల్సిన అవసరం లేదు. మీ బాడీకి సడన్ షాక్స్ని ఇవ్వద్దు. ఏదైనా మెల్లమెల్లగా స్టెప్గా అలవాటు చేయండి. సో బట్ 1 కప్ మాత్రమే క్వాంటిటీని తగ్గించి తీసుకోండి. మెల్లగా మీ బాడీ అలవాటు పడుతుంది. అలాగే అరౌండ్ 10 o'clock ప్రాంతంలో ఒక గ్లాసు పల్చటి రాగి జావని ప్రిఫర్ చేయండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యం, మీరు ప్రతి 1 అవర్కి మర్చిపోకుండా ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని మాత్రమే తీసుకోండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లంచ్. ఇది మన డేలో అన్నిటికంటే పెద్ద మీల్. సో చక్కగా ఎంజాయ్ చేస్తూ తినండి. ఎవ్రీడే డిఫరెంట్ వెరైటీస్తో మంచి న్యూట్రిషన్ని ప్లాన్ చేసుకుని తినండి. ఎందుకంటే ఈ టైంలో మన బాడీలోని మెటబాలిజం మంచి పీక్లో ఉంటుంది. సో మీరు మీ చిన్నప్పటి నుండి ఏదైతే ఇష్టంగా తినేవారో అది అన్నం అయితే అన్నం, చపాతీ అయితే చపాతీ, చక్కగా మీ బాడీ ఏ ఫుడ్కైతే ఫస్ట్ నుంచి హ్యాబిచ్యువేట్ అయ్యి ఉందో, మీరు ఏ ప్రాంతానికి చెందినవారో, ఏ నేలకు సంబంధించిన ఫుడ్ని తీసుకుంటారో ఆనందంగా అలవాటుగా ఇష్టంగా తినగలిగే ఫుడ్ని చక్కగా తినండి. ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ కడుపు మార్చుకుని తగ్గడం కాదు, క్వాంటిటీ తగ్గించుకుని సస్టైనబుల్గా హెల్దీగా మెయింటైన్ అవ్వడం. సో మంచి న్యూట్రిషన్ని ప్లాన్ చేసుకుని తినండి. మీ ప్లేట్లో న్యూట్రిషన్ ఎలా ఉండాలి అని అంటే 1 వంతు కార్బోహైడ్రేట్, అంటే మీరు అన్నం అయితే అన్నం, చపాతీ అయితే చపాతీ. మరొక వంతు ప్రోటీన్, పప్పుచారు, కోడిగుడ్డు, చికెన్, ఫిష్, లేదు పన్నీర్ కర్రీ, ఇలా ప్లాన్ చేసుకోండి. మరొక వంతు ఎయిదర్ ఆకుకూర లేదా కూరగాయ సంబంధించిన ఒక వంటకం, ఇంక్లూడింగ్ ప్రోబయోటిక్స్ అంటే పెరుగు లేదా మజ్జిగ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. సో మీకు ఇలా తింటే మంచి సాటిస్ఫాక్షన్గా, ఫిల్లింగ్గా ఉంటుంది. అలాగే మంచి సరైన న్యూట్రిషన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్ అండ్ ప్రోబయోటిక్స్ చక్కగా మీ బాడీకి అందుతాయి. మీకు ఒక ప్రో టిప్ ఏంటి అని అంటే, చాలా ఈజీగా అనిపించాలి, కష్టంగా అనిపించకూడదు, బరువు తగ్గాలి, ఆకలితో మాడిపోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు 10 ముద్దలు అన్నం తినే అలవాటు ఉంటే ఒక 15 రోజులు 9 ముద్దలే తినండి. అంటే 1 ముద్ద తగ్గించి తినండి. మీరు తగ్గించిన ఈ 1 ముద్ద వల్ల మీరు అసలు ఏ మాత్రం కష్టంగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే అది పెద్ద చేంజ్ లాగా అనిపించదు.
సో ఒక 15 డేస్ మీరు ఇలా చేస్తే మీ బాడీ 9 ముద్దలకే అలవాటు పడిపోతుంది, అది కూడా చాలా ఈజీగా. సో ఎప్పుడైతే మీ బాడీ ఈ 15 డేస్లో 9 ముద్దలకి అలవాటు పడిందో నెమ్మదిగా మరొక్క ముద్ద తగ్గించి తినండి. అలా మరొక్క 15 డేస్ 8 ముద్దలే తినండి. అప్పుడు కూడా మీ బాడీ చాలా ఈజీగా 8 ముద్దలకే అలవాటు పడిపోతుంది. సో ఒక నెలలో మీరు 2 ముద్దలు అంటే 20% ఆఫ్ ద ఫుడ్ ఇంటేక్ని తగ్గించి తింటున్నట్టు. సో ఆటోమేటిక్గా పోర్షన్ కంట్రోల్ అవుతుంది. అలాగే మీరు ఎప్పుడైతే ఇలా 80% పొట్ట ఫిల్ అయ్యేంత వరకు మాత్రమే తింటున్నారో ఆటోమేటిక్గా మీరు మీ బాడీని ఈజీగా మూవ్ చేయగలుగుతారు. మధ్యాహ్నం పూట వచ్చే నిద్ర కూడా కంట్రోల్లో ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ ఏంటి అని అంటే, మీరు ఏ ప్లేట్ అయితే తీసుకుని లంచ్ చేస్తారో ఆ ప్లేట్ని కొంచెం తగ్గించి అంటే చిన్నది తీసుకోండి. ఆటోమేటిక్గా మీరు తక్కువ ఫుడ్ పెట్టినా అది ఎక్కువగా అనిపిస్తుంది. ఫస్ట్లో మీకు ఇది సిల్లీగా అనిపించినా సూపర్గా వర్క్ అవుతుంది. బట్ న్యూట్రిషన్ లాస్ లేకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. నెక్స్ట్ ఈవినింగ్. అసలు మిమ్మల్ని డీవియేట్ చేసే మెయిన్ థింగ్ ఇదే. ఇక్కడ మీరు కంట్రోల్గా ఉన్నారు అంటే సగం డేట్ మెయింటైన్ అయినట్టే. ఎందుకంటే చాలామంది ఈ స్నాక్స్ టైంలోనే చిప్స్, డ్రింక్స్, అలాగే ఐస్ క్రీమ్స్, పానీపూరీలు, బజ్జీలు, పకోడీలు, ఇంకా డిఫరెంట్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తింటూ ఉంటారు. సో మీరు ఈ టైంలో కంట్రోల్ చేస్తే చాలా వరకు డైట్ మెయింటైన్ అవుతుంది. కంట్రోల్ చేయమంటున్నాను, ఆకలిగా ఉండమనట్లేదు. సో లైక్ మీకు ఈ టైంలో బాగా ఆకలిగా అనిపిస్తే ఏదైనా ఒక ఫ్రూట్ని ప్రిఫర్ చేయండి. లేదు అని అంటే గుప్పెడి శనగలో, పాప్కార్న్, ఉడకబెట్టిన చిలకడ దుంపో, లేదు కీర దోశ ఇలాంటివి ఏదైనా ప్లాన్ చేసుకోండి. లేదు మాకు ఇవేమీ అలవాటు లేదు, మాకు ఒక కాఫీ ఆర్ టీ అలవాటు ఉంది అని అంటే అలవాటుని పూర్తిగా మానే అవసరం లేదు. చక్కగా ఒక 1 కప్పు క్వాంటిటీ తగ్గించి తీసుకోండి. అసలు మాకు ఈ అలవాటే లేదు అన్నవాళ్ళు ఇంకా మంచిది, హ్యాపీగా ఎవ్రీడే డిఫరెంట్గా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని తీసుకోండి. అంటే జనరల్గా మింట్ లీవ్స్ వేసిన వాటరు, లేదు అంటే జీరా వాటరు, లేదు అంటే సోంపు వాటర్, ఇలా ఏదైనా సరే, కోకోనట్ వాటర్, మజ్జిగ, నిమ్మరసం. బట్ నిమ్మరసంలో పంచదార అలాగే ఉప్పు ఏది కలపకుండా తీసుకోండి. ఇలా డిఫరెంట్గా ఎవ్రీడే ట్రై చేయండి. బట్ గుర్తుంచుకోండి, ప్రతి 1 అవర్కి అంటే మనం కాన్షియస్గా ఉన్న అరౌండ్ 12 to 15 అవర్స్లో ప్రతి 1 అవర్కి 1 గ్లాస్, ఓన్లీ 1 గ్లాస్ మాత్రమే వాటర్ని తీసుకోండి. సో ఆటోమేటిక్గా 1 or 2 టైమ్స్ స్కిప్ అయినా అరౌండ్ మనం కాన్షియస్గా ఉంటే 12 to 15 అవర్స్లో ఈజీగా 12 గ్లాసెస్ ఆఫ్ వాటరు మనం చాలా చక్కగా మన బాడీలోకి పంపించేస్తాం. అంటే అరౌండ్ 3 to 3.5 లీటర్స్ ఆఫ్ వాటరు మనం చాలా ఈజీగా ఎటువంటి కష్టం తెలియకుండా తీసేసుకుంటున్నట్టు. ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో గుర్తుంచుకోండి, అది మీ వెయిట్ లాస్ మెయింటెనెన్స్కి అయినా లేదు మీ డైట్ మెయింటెనెన్స్కి అయినా ఏదైనా సరే మీ బాడీపై బల్క్ చేంజెస్, సడన్ షాక్స్ ఇవ్వద్దు. చిన్నగా సింపుల్గా మీ బాడీకి అలవాటు చేయండి, చాలా ఈజీగా అడాప్ట్ అవుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మన బ్రెయిన్ చాలా ఈజీగా సింపుల్గా ఉంటేనే వాటిని రెగ్యులర్గా చేయడానికి ఇష్టపడుతుంది. సో ఇలా ఈజీగా చిన్న స్టెప్స్తో అలవాటు చేయండి బాడీకి. గుర్తుంచుకోండి, హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి మీ వెయిట్ లాస్ ఆర్ డైట్ మెయింటెనెన్స్ పై. నెక్స్ట్ డిన్నర్. నైట్ డిన్నర్లో ఫుడ్ని వీలైనంత వరకు తక్కువగా అంటే లైట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లో నైట్ అరౌండ్ 7 or 8 PM కల్లా మీ నైట్ ఫుడ్ ఇంటేక్ని కంప్లీట్ చేసేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10:30కి నిద్రపోయే వాళ్ళైతే అరౌండ్ 7:30 కల్లా మీ ఫుడ్ ఇంటేక్ని కంప్లీట్ చేసేయండి. దాన్ని దాటి ఫుడ్ తీసుకుంటే అది మీ వెయిట్ గెయిన్కి మరొక రీజన్ కావచ్చు. మాకు నైట్ డిన్నర్లో ఫుడ్ బాగా అలవాటు అనే వాళ్ళైతే వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్ని తగ్గించేసేయండి. నేనైతే ద బెస్ట్ పెసరట్టుని సజెస్ట్ చేస్తాను. మంచి ప్రోటీన్, మంచి ఫిల్లింగ్గా, టేస్టీగా ఉంటుంది. అలా అని చెప్పి ఒక 4-5 లాగించేయద్దు, ఓన్లీ 2 తీసుకోండి. అంటే క్వాంటిటీని తగ్గించి తీసుకోమని చెప్తున్నాను. లేదు మాకు ఆల్రెడీ నైట్ డిన్నర్లో అంటే మేము ఆల్రెడీ డైట్ మెయింటెనెన్స్లో ఉన్నాము, మేము నైట్ డిన్నర్లో ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటున్నాము అనే వాళ్ళైతే మీ ఫ్రూట్స్ ఇంటేక్ని అరౌండ్ 7 PM కల్లా కంప్లీట్ చేసేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు దాన్ని దాటి తీసుకుంటే మీకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో అరౌండ్ 7 PM కల్లా ఫ్రూట్స్ ఇంటేక్ని కూడా కంప్లీట్ చేసేసేయండి. ఇలా మీ డేలో డైట్ని ప్లాన్ చేసుకోండి. మీ వెయిట్ లాస్ జర్నీకి అలాగే మీ డైట్ మెయింటెనెన్స్కి చాలా ఈజీగా చేయగలిగే ప్రాసెస్ ఇది. అలాగే సస్టైనబుల్గా మెయింటైన్ అవుతుంది. అంటే బరువు తగ్గుతారు, తగ్గిన బరువు వెంటనే పెరగరు, ఈజీగా సస్టైనబుల్గా చాలా లాంగ్ టైం మెయింటైన్ చేయగలుగుతారు.
మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అది మీ వెయిట్ లాస్ జర్నీకైనా, మీ డైట్ మెయింటెనెన్స్కైనా, లేదు మీ టోటల్ హెల్త్ మెయింటెనెన్స్కైనా మరొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే అట్లీస్ట్ 15 days ఒక్కసారైనా ఫాస్టింగ్ని చేయండి. మాకు అస్సలు అలవాటు లేదు అనేవాళ్ళు అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ఫాస్టింగ్ని చేయండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫాస్టింగ్ని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ పొందుతాం అనేది ఆల్రెడీ మన వెల్నెస్ ఛానల్లో ఫాస్టింగ్ వీడియోలో ఉంది. అవసరమైన వాళ్ళు ఒక్కసారి చూడండి. నెక్స్ట్, అది మన హెల్త్ మెయింటెనెన్స్ అయినా, లేదు వెయిట్ లాస్ మెయింటెనెన్స్ అయినా, డైట్ మెయింటెనెన్స్ అయినా, ఏదైనా సరే అది ప్రాసెస్ సరిగ్గా జరగాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యం మన మెంటల్ హెల్త్ కేర్. నైట్ నిద్ర అట్లీస్ట్ 7 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ని ప్లాన్ చేసుకోండి. మన బాడీ నిద్రలోనే హీలింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ చేసుకుంటుంది. అలాగే గుర్తుంచుకోండి, మన నెక్స్ట్ డే ఎనర్జీకి సోర్సు మన ముందటి రోజు నిద్రే. అలాగే డేలో అట్లీస్ట్ 10 to 15 minutes బ్రీత్ వర్క్, అంటే మీకు నచ్చిన బ్రీత్ వర్క్ చేయండి. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచండి. మరొక 10 to 15 minutes సన్ రేస్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా మీ డేని ప్లాన్ చేసుకోండి. మరొక 30 నిమిషాలు మీకు బాగా నచ్చిన, మీరు రోజు చేయగలిగే ఒక ఫిజికల్ వర్కౌట్ని ఖచ్చితంగా చేయండి. మరొక 30 నిమిషాలు ఏదైనా ఒక కొత్త పని, లేదు మీకు బాగా అవసరమైన పని, ఒక మంచి స్కిల్ని నేర్చుకోవడానికి యూస్ చేయండి. అలాగే మరొక అరౌండ్ 15 to 20 minutes మీ లవ్డ్ వన్స్తో స్పెండ్ చేయడం, అంటే మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం, లేదా మీ పెట్స్తో స్పెండ్ చేయండి, మీ పిల్లలతో స్పెండ్ చేయండి, లేదు అని అంటే మంచి పాజిటివ్ అండ్ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న పీపుల్తో స్పెండ్ చేయండి. ఇలా ఒక డేలో అరౌండ్ 1.5 hours to 2 hours ఇలా మీ మెంటల్ హెల్త్ కేర్కి ఇచ్చేయండి. అలాగే మంచిగా రెడీ అవ్వండి, డల్గా ఉండద్దు. సో ఇవన్నీ కూడా మీ మెంటల్ హెల్త్ కేర్ పైన మంచి ఇంపాక్ట్ని చూపిస్తాయి. అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇలా ఇవన్నీ కూడా మీ వెయిట్ లాస్ జర్నీ పైన డైరెక్ట్గా ఇంపాక్ట్ని చూపిస్తాయి. సో ఎప్పుడూ గుర్తుంచుకోండి, బోత్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో మీ బాడీని మంచిగా మెయింటైన్ చేసుకోండి. స్టే హెల్దీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్.